హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం గత కొన్ని క్లాసుల్లో నుంచి గ్రూప్స్ కి సంబంధించిన సిలబస్ లో నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ని డిస్కషన్ చేసుకుంటున్నాం అండి. మీలో ఎవరైనా గ్రూప్స్ కి ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటే నా ఛానల్ ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు యూజ్ అయ్యే విధంగా క్వశ్చన్స్ అన్నవి అడగడం జరుగుతుంది. మరి లేట్ చేయకుండా మన క్లాసులోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, మేఘాలయ అధికార భాష. మేఘాలయ అధికార భాష. ఆప్షన్స్ అండి. ఆప్షన్ ఏ హిందీ, ఆప్షన్ బి ఉర్దూ, ఆప్షన్ సి ఇంగ్లీష్, ఆప్షన్ డి కొంకణి. ఆప్షన్ ఏ హిందీ, ఆప్షన్ బి ఉర్దూ, ఆప్షన్ సి ఇంగ్లీష్, ఆప్షన్ డి కొంకణి. మేఘాలయ అధికార భాష. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి ఇంగ్లీష్. ఆప్షన్ సి ఇంగ్లీష్. నెక్స్ట్ క్వశ్చన్, బ్యాడ్మింటన్ ఏ దేశపు జాతీయ ఆట? బ్యాడ్మింటన్ ఏ దేశపు జాతీయ ఆట? ఆప్షన్స్. ఆప్షన్ ఏ మలేషియా, ఆప్షన్ బి చైనా, ఆప్షన్ సి అమెరికా, ఆప్షన్ డి ఇంగ్లాండ్. ఆప్షన్ ఏ మలేషియా, ఆప్షన్ బి చైనా, ఆప్షన్ సి అమెరికా, ఆప్షన్ డి ఇంగ్లాండ్. బ్యాడ్మింటన్ ఏ దేశపు జాతీయ ఆట? ఎక్స్క్యూజ్ మీ. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ మలేషియా. ఆప్షన్ ఏ మలేషియా. నెక్స్ట్ క్వశ్చన్, మరణాంతరం భారతరత్న అవార్డు పొందిన తొలి వ్యక్తి. మరణాంతరం భారతరత్న అవార్డు పొందిన తొలి వ్యక్తి. ఆప్షన్స్. ఆప్షన్ ఏ లాల్ బహదూర్ శాస్త్రి, ఆప్షన్ బి మోతీలాల్ నెహ్రూ, ఆప్షన్ సి జవహర్ లాల్ నెహ్రూ, ఆప్షన్ డి బాబా సాహెబ్ అంబేద్కర్. ఆప్షన్ ఏ లాలా బహదూర్ శాస్త్రి, ఆప్షన్ బి మోతీలాల్ నెహ్రూ, ఆప్షన్ సి జవహర్ లాల్ నెహ్రూ, ఆప్షన్ డి బాబా సాహెబ్ అంబేద్కర్. మరణాంతరం భారతరత్న అవార్డు పొందిన తొలి వ్యక్తి. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ లాల్ బహదూర్ శాస్త్రి. లాల్ బహదూర్ శాస్త్రి మరణాంతరం భారతరత్న అవార్డు పొందిన తొలి వ్యక్తి ఎవరండి? లాల్ బహదూర్ శాస్త్రి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఒక ప్రాంతాన్ని మున్సిపాలిటీగా లేదా మున్సిపాలిటీ కార్పొరేషన్ గా పంచాయతీగా రూపొందించే అధికారం ఎవరికి ఉంది? ఒక ప్రాంతాన్ని మున్సిపాలిటీగా లేదా మున్సిపాలిటీ కార్పొరేషన్ గా లేదా పంచాయతీగా రూపొందించే అధికారం ఎవరికి ఉంది? ఆప్షన్స్ చూద్దామండి. ఆప్షన్స్. ఆప్షన్ ఏ కేంద్ర ప్రభుత్వం,
ఆప్షన్ బి డివిజనల్ కమిషనర్, ఆప్షన్ సి జిల్లా కలెక్టర్, ఆప్షన్ డి రాష్ట్ర ప్రభుత్వం. ఆప్షన్ ఏ కేంద్ర ప్రభుత్వం, ఆప్షన్ బి డివిజనల్ కమిషనర్, ఆప్షన్ సి జిల్లా కలెక్టర్, ఆప్షన్ డి రాష్ట్ర ప్రభుత్వం. ఒక ప్రాంతాన్ని మున్సిపాలిటీగా లేదా మున్సిపాలిటీ కార్పొరేషన్గా లేదా పంచాయతీగా రూపొందించే అధికారం ఎవరికి ఉంది? ఎవరికి ఉందంటే రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి రాష్ట్ర ప్రభుత్వానికి. ఆప్షన్ డి రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ప్రాంతం మీద అంటే రాష్ట్రం ఉన్న ప్రాంతం మీద మున్సిపాలిటీగా లేదా మున్సిపాలిటీ కార్పొరేషన్గా లేదా పంచాయతీగా రూపొందించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉంది, అంటే సీఎం. ఓకేనండి. నెక్స్ట్, అప్పుడే జన్మించిన పాపలో శ్వాసక్రియ నిమిషానికి ఎన్ని మార్లు జరుగుతుంది? అప్పుడే జన్మించిన పాపలో శ్వాసక్రియ నిమిషానికి ఎన్ని మార్లు జరుగుతుంది? ఆప్షన్స్ చూద్దామండి. ఆప్షన్ ఏ 18, ఆప్షన్ బి 32, ఆప్షన్ సి 26, ఆప్షన్ డి 16. ఆప్షన్ ఏ 18, ఆప్షన్ బి 32, ఆప్షన్ సి 26, ఆప్షన్ డి 16. అప్పుడే జన్మించిన పాపలో శ్వాసక్రియ నిమిషానికి ఎన్ని మార్లు జరుగుతుంది? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి 32. ఆప్షన్ బి 32 సార్లు అప్పుడే పుట్టిన పాపలో శ్వాసక్రియ నిమిషానికి 32 సార్లు జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి. క్రింది వారిలో సినిమా ప్రాజెక్టర్ను ఎవరు కనుగొన్నారు? క్రింది వారిలో సినిమా ప్రాజెక్ట్ను ఎవరు కనుగొన్నారు? ఆప్షన్స్ చూద్దామండి. ఆప్షన్ ఏ అలెగ్జాండర్, ఆప్షన్ బి జెమ్షమిన్ ఫ్రాంక్లిన్, ఆప్షన్ సి జేఎల్ బర్డ్, ఆప్షన్ డి థామస్ ఎడిసన్. క్రింది వారిలో సినిమా ప్రాజెక్టర్ని ఎవరు కనుగొన్నారు? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి థామస్ ఎడిసన్. థామస్ ఎడిసన్ సినిమా ప్రాజెక్టర్ను కనుగొన్నారు. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఓజోన్ పొర రంగు అంటే ఓజోన్ పొర రంగు ఎలా ఉంటుంది? ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ పచ్చని నీలం, ఆప్షన్ బి పచ్చని ఆకుపచ్చ, ఆప్షన్ సి పచ్చని పసుపు పచ్చ, ఆప్షన్ డి పచ్చని ఆరెంజ్. ఆప్షన్స్ మరలా చెప్తున్నానండి. ఈలోపు మీలో ఎవరికైనా
ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుంటే కామెంట్ చేయండి. ఎవరైతే ముందుగా కామెంట్ చేస్తారో వారిది పిన్ చేయడం జరుగుతుంది. ఆప్షన్ ఏ పచ్చని నీలం. ఆప్షన్ బి పచ్చని ఆకుపచ్చ. ఆప్షన్ సి పలచని పసుపు పచ్చ. ఆప్షన్ డి పలచని ఆరెంజ్. ఓజోన్ పొర రంగు. రైట్ ఆన్సర్ నీలం. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఈ క్రింది వారిలో ఎవరు అంతర్జాతీయ ద్రవ్యనిధిలో చీఫ్ మినిస్టర్ గా పనిచేశారు? క్రింది వారిలో ఎవరు అంతర్జాతీయ ద్రవ్యనిధిలో చీఫ్ ఎకనామిస్ట్ గా పనిచేశారు? ఆప్షన్స్ అండి. ఆప్షన్ ఏ అశోక్ లాహిరి. ఆప్షన్ బి ఘోషాల్. ఆప్షన్ సి సౌమిత్రి చౌదరి. ఆప్షన్ డి రఘురామ్ రాజన్. ఆప్షన్ ఏ అశోక్ లాహిరి. ఆప్షన్ బి ఘోషాల్. ఆప్షన్ సి సౌమిత్రి చౌదరి. ఆప్షన్ డి రఘురామ్ రాజన్. క్రింది వారిలో ఎవరు అంతర్జాతీయ ద్రవ్యనిధిలో చీఫ్ ఎకనామిస్ట్ గా పనిచేశారు? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి రఘురామ్ రాజన్. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో ఏది హెచ్చు తీపి గల చక్కెర? క్రింది వాటిలో ఏది హెచ్చు తీపి గల చక్కెర? ఆప్షన్స్. ఆప్షన్ ఏ సక్రోస్. ఆప్షన్ బి గ్లూకోజ్. ఆప్షన్ సి ఫ్రక్టోస్. ఆప్షన్ డి మల్టోస్. ఆప్షన్ ఏ సక్రోస్. ఆప్షన్ బి గ్లూకోజ్. ఆప్షన్ సి ఫ్రక్టోస్. ఆప్షన్ డి మల్టోస్. క్రింది వాటిలో ఏది హెచ్చు తీపి గల చక్కెర? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి ఫ్రక్టోస్. ఆప్షన్ సి ఫ్రక్టోస్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఏ కమిటీ సిఫారసుతో నాబార్డ్ ఏర్పాటు చేశారు? ఏ కమిటీ సిఫారసుతో నాబార్డ్ ఏర్పాటు చేశారు? ఆప్షన్స్ అండి. ఆప్షన్ ఏ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. ఆప్షన్ బి శివరామన్ కమిటీ. ఆప్షన్ సి నరసింహన్ కమిటీ. ఆప్షన్ డి ఏది కాదు. ఆప్షన్ ఏ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. ఆప్షన్ బి శివరామన్ కమిటీ. ఆప్షన్ సి నరసింహన్ కమిటీ. ఆప్షన్ డి ఏది కాదు. ఏ కమిటీ సిఫారసుతో నాబార్డ్ ఏర్పాటు చేశారు? రైట్ ఆన్సర్ ఇస్
ఆప్షన్ బి శివరామన్ కమిటీ. శివరామన్ కమిటీ సిఫారసు మేరకు నాబార్డును ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, సంకల్ప్ పథకం దేనితో ముడిపడి ఉంది? సంకల్ప్ పథకం దేనితో ముడిపడి ఉంది? ఆప్షన్స్ అన్ని. ఆప్షన్ ఏ పోలియో, ఆప్షన్ బి ఎయిడ్స్ అండ్ హెచ్ఐవి, ఆప్షన్ సి బీపీ, ఆప్షన్ డి ఏది కాదు. ఆప్షన్ ఏ పోలియో, ఆప్షన్ బి ఎయిడ్స్ హెచ్ఐవి, ఆప్షన్ సి ఏబి, ఆప్షన్ డి ఏది కాదు. సంకల్ప్ పథకం దేనితో ముడిపడి ఉంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ఎయిడ్స్ అండ్ హెచ్ఐవి. ఎయిడ్స్ అండ్ హెచ్ఐవి. నెక్స్ట్ క్వశ్చన్, బాల్ స్తోత్రం ఏ సందర్భంలో పనిచేస్తుంది? బాయిల్స్ సూత్రం ఏ సందర్భంలో పనిచేస్తుంది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ స్థిర పరిమాణం, ఆప్షన్ బి స్థిర ఉష్ణోగ్రత, ఆప్షన్ సి స్థిర ఉష్ణోగ్రత పరిమాణం, ఆప్షన్ డి స్థిర పీడనం పరిమాణం. ఆప్షన్ ఏ స్థిర పరిమాణం, ఆప్షన్ బి స్థిర ఉష్ణోగ్రత, ఆప్షన్ సి స్థిర ఉష్ణోగ్రత పరిమాణం, ఆప్షన్ డి స్థిర పీడనం పరిమాణం. బాయిల్ సూత్రం ఏ సందర్భంలో పనిచేస్తుంది? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి స్థిర ఉష్ణోగ్రత. స్థిర ఉష్ణోగ్రత. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇండియాలో అతి పురాతనమైన ట్రేడ్ యూనియన్ సంస్థ ఏది? ఇండియాలో అతి పురాతనమైన ట్రేడ్ యూనియన్ సంస్థ ఏది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ INTUC, ఆప్షన్ బి CITUC, ఆప్షన్ సి AITUC, ఆప్షన్ డి BMS. ఆప్షన్ ఏ INTUC, ఆప్షన్ బి CITUC, ఆప్షన్ సి AITUC, ఆప్షన్ డి BMS. ఇండియాలో అతి పురాతనమైన ట్రేడ్ యూనియన్ సంస్థ ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి AITUC. AITUC. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ప్రధాన నదిలో కలిసే చిన్న నదులను ఏమంటారు? ప్రధాన నదిలో కలిసే చిన్న నదులను ఏమంటారు? ఆప్షన్స్ చూద్దామండి. ఆప్షన్ ఏ ఫిండర్లు,
ఆప్షన్ బి కాలువలు, ఆప్షన్ సి ఉపనదులు, ఆప్షన్ డి నదిపాయ. ఆప్షన్ ఏ ఫిండర్లు, ఆప్షన్ బి కాలువలు, ఆప్షన్ సి ఉపనదులు, ఆప్షన్ డి నదిపాయలు. ప్రధాన నదిలో కలిపే చిన్న నదులను ఏమంటారంటే రైట్ ఆన్సర్ ఆప్షన్ సి ఉపనదులు. ఆప్షన్ సి ఉపనదులు. నెక్స్ట్ క్వశ్చన్ అండి, యునైటెడ్ నేషన్స్ లో ఇండియా ఏ సంవత్సరంలో సభ్యత్వం పొందింది? యునైటెడ్ నేషనల్ లో ఇండియా ఏ సంవత్సరంలో సభ్యత్వం పొందింది? ఆప్షన్స్, ఆప్షన్ ఏ 1945, ఆప్షన్ బి 1946, ఆప్షన్ సి 1947, ఆప్షన్ డి 1948. ఆప్షన్ ఏ 1945, ఆప్షన్ బి 1946, ఆప్షన్ సి 1947, ఆప్షన్ డి 1948. యునైటెడ్ నేషనల్స్ లో ఇండియా ఏ సంవత్సరంలో సభ్యత్వం పొందింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 1945. 1945 సంవత్సరంలో యునైటెడ్ నేషనల్ లో ఇండియా సభ్యత్వం పొందడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, గోల్డెన్ గ్లోబ్ అవార్డులు ఏ రంగానికి చెందినవి? గోల్డెన్ గ్లోబ్ అవార్డులు ఏ రంగానికి చెందినవి? ఆప్షన్స్ అండి, ఆప్షన్ ఏ సైన్స్, ఆప్షన్ బి క్రీడలు, ఆప్షన్ సి సాహిత్యం, ఆప్షన్ డి చలనచిత్రాలు. ఆప్షన్ ఏ సైన్స్, ఆప్షన్ బి క్రీడలు, ఆప్షన్ సి సాహిత్యం, ఆప్షన్ డి చలనచిత్రములు. గోల్డెన్ గ్లోబ్ అవార్డులు దేనికి సంబంధించినవి అంటే రైట్ ఆన్సర్ ఆప్షన్ డి చలనచిత్రాలు. ఆప్షన్ డి చలనచిత్రాలు. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఒక పటకం ద్వారా వెలుగును ప్రసరింపచేసినప్పుడు అతి తక్కువగా విచలనం పొందే రంగు ఏది? ఒక పటకం ద్వారా వెలుగును ప్రసరింపచేసేటప్పుడు అతి తక్కువ విచలనం పొందే రంగు ఏది? ఆప్షన్స్ అండి, ఆప్షన్ ఏ ఎరుపు, ఆప్షన్ బి ఆకుపచ్చ, ఆప్షన్ సి నేలలోహితం, ఆప్షన్ డి నీలం. ఆప్షన్ ఏ ఎరుపు,
ఆప్షన్ బి ఆకుపచ్చ, ఆప్షన్ సి నేలలోహితం, ఆప్షన్ డి నీలం. ఒక పటకం ద్వారా వెలుగును ప్రసరింపచేసేటప్పుడు అతి తక్కువగా విచలనం పొందే రంగు ఏది? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ ఎరుపు. ఆప్షన్ ఏ ఎరుపు. నెక్స్ట్ క్వశ్చన్ అండి, డైమండ్ స్ఫటికం ఎందుకు మెరుస్తుంది? డైమండ్ స్ఫటికం ఎందుకు మెరుస్తుంది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ హెచ్చు సాంద్రత కారణంగా, ఆప్షన్ బి స్ఫటిక జలకం, ఆప్షన్ సి సంపూర్ణ అంతర్ పరవర్తనం, ఆప్షన్ డి పైవేవి కాదు. ఆప్షన్ ఏ హెచ్చు సాంద్రత కారణంగా, ఆప్షన్ బి స్ఫటిక జలకం, ఆప్షన్ సి సంపూర్ణ అంతర్ పరవర్తనం, ఆప్షన్ డి పైవేవి కాదు. డైమండ్ స్ఫటికం ఎందుకు మెరుస్తుంది? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి సంపూర్ణ అంతర్ పరవర్తనం. సంపూర్ణ అంతర్ పరవర్తనం. నెక్స్ట్ క్వశ్చన్ అండి, అతి కఠినమైన అతి మెత్తనైన మూలకం ఏది? ఆప్షన్స్ అండి, ఆప్షన్ ఏ టీన్, ఆప్షన్ బి సల్ఫర్, ఆప్షన్ సి ఫాస్ఫరస్, ఆప్షన్ డి కార్బన్. అతి కఠినమైన అతి మెత్తనైన మూలకం ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కార్బన్. కార్బన్ కఠినమైనది, అదేవిధంగా మెత్తనైనది అన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్, రైలు పట్టాల మధ్య కొద్దిగా ఖాళీ స్థలం ఉంచుతారు ఎందుకు? రైలు పట్టాల మధ్య కొద్దిగా ఖాళీ స్థలం ఉంచుతారు ఎందుకు? ఆప్షన్స్ అండి, ఆప్షన్ ఏ ఉష్ణం వల్ల వ్యాకోచం పొందడానికి, ఆప్షన్ బి లోహం ఖర్చును పొదుపు చేయడానికి, ఆప్షన్ సి లోహం సంకోచానికి వీలు కల్పించడానికి, ఆప్షన్ డి పై వాటిలో ఏది కాదు. ఆప్షన్ ఏ ఉష్ణం వల్ల వ్యాకోచం చెందడానికి, ఆప్షన్ బి లోహం ఖర్చును పొదుపు చేయడానికి, ఆప్షన్ సి లోహం సంకోచానికి వీలు కల్పించడానికి, ఆప్షన్ డి పై వాటిలో ఏది కాదు. రైలు పట్టాల మధ్య కొద్దిగా ఖాళీ స్థలం ఉంచుతారు ఎందుకు? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ ఉష్ణం వల్ల వ్యాకోచం పొందడానికి. ఉష్ణం వల్ల వ్యాకోచం పొందడానికి. ఓకేనండి, ఈ వీడియోని ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. మరి మన హాఫ్ అన్ అవర్ క్లాస్ కంప్లీట్ అయింది కాబట్టి ఈ వీడియో కనుక మీకు యూజ్ అనిపిస్తే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మరొక వీడియోతో నేను ముందుకు వచ్చేస్తానండి. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.